హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా పాప పొద్దున్నే 5 o'clock అప్పుడు లేచిందండి. నేను 1 hour తనని అటు ఇటు తిప్పుతూనే ఉన్నాను. అస్సలు నిద్రే పోవలేదు. నాకు కూడా వాకింగ్ లాగా అవుతుందా అని చెప్పి ఇంకా కారిడార్లో అటు ఇటు తిప్పాను కొంచెం సేపు. తిప్పిన తర్వాత 5:45 అట్లా పడుకుంది. ఆ పైన నెట్లో నుంచి కూడా చెక్ చేసుకుంటుంది నేను తన్ని తిప్పుతున్నానా లేదా అని చెప్పి, నిద్ర వచ్చినా కానీ నిద్రపోకుండా. ఇంకా పిల్లలు చిన్నప్పుడు కొంచెం అట్లే బిహేవ్ చేస్తారు కదా, ఎర్లీ మార్నింగ్స్ లేగడం లేకపోతే మిడ్ నైట్ లేగడం తప్పదు కొన్నిసార్లు. ఇంకా తర్వాత తన్ని పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేనైతే డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి వర్క్లోకి అయితే వెళ్ళానండి. నా సెల్ఫ్ కేర్ నేను చేసుకుంటాను. బ్రష్ అది చేసి హాట్ వాటర్ తాగుతాను. ముందు హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక 10 minutes అలా మెడిటేషన్ చేసుకుంటాను. మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ నేను ఈ వ్లాగ్ అయితే మండే రోజు చేశాను. ఇంకా నాకు పిల్లలతో ఎడిటింగ్ చేసుకోవడం అదంతా కుదరక వదిలేశాను. ఇవాళ వెన్స్డే చేస్తున్నాను ఇది ఎడిటింగ్. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ ఫ్రూట్స్ ఇచ్చేసాను. పిల్లలకేమో మా చిన్న పాపకేమో నేను అంతకుముందు ఒకటి రాగులు రైస్ అన్నీ వేసి మిక్స్ లాగా చేశాను కదా, అది ఇచ్చేసాను వండి. ఇంకా పిల్లలైతే అదే తిన్నారు మార్నింగ్. మధ్య మధ్యలో ఫ్రూట్స్ అవి తింటూ ఉన్నారు. ఇంకా మా పెద్ద పాప ఎప్పటి నుంచో ఈ కృష్ణాష్టమి ముందు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు వెన్నుండలని కొంతమంది అప్లోడ్ చేశారు కదా, నేను కూడా ఆ వీడియోస్ చూస్తున్నాను ఎట్లా అవి చూస్తున్నప్పుడు అడిగింది, మమ్మీ నాకు ఇవి చేసి పెట్టవా అని. అందులో తనకు కొంచెం కాలు ఇప్పుడు బాగాలేదు కదా, మొన్న ఫింగర్కి ఫ్రాక్చర్ అయిందని చెప్పాను. ఇంకా సర్లే అడిగింది కదా చేసి పెడదాం ఈరోజు అని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను రైస్ ఫ్లోరే తీసుకున్నా. నాకెందుకు అనిపించింది గోధుమ పిండి అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటాయేమో, బాగుంటాయేమో, టేస్టీగా కూడా అనిపించింది. ఈసారి అయితే నేను గోధుమ పిండితో ట్రై చేద్దాం అనుకున్నా. ఇవి రైస్ ఫ్లోరు కొంచెం కరకరలాడుతున్నట్టు అనిపించింది నాకు. ఇట్లా పిండి అయితే ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ముందే అవి ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటిని కాల్చాను పొయ్యి మీద పెట్టేసి. అంటే ఫస్ట్ టైం కొన్ని వేసి వేపాను, తర్వాత మళ్ళీ సెకండ్ టైము వేసినవి కూడా తీసేసాను కొంతసేపు కాల్చి. రెండు కలిపి ఈవెన్ కలర్ వచ్చేలాగా ఒకేసారి కాల్చాను. ఇవి మామూలుగా ఇది ఈ బియ్యపు ఉండ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్లో వేసినప్పుడు దీన్ని కదపకూడదండి. కదిపితే ఏంటంటే పిండి విడిలిపోతుంది. అది కొంచెం సేపు వేగిన తర్వాత నూనెలో అప్పుడు కదిపితే ఇట్లా బాల్స్ అవి కూడా సాఫ్ట్గా ఉంటున్నాయి. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది ఈ బ్యాటర్ కలుపుకొని ఇవి రెడీ చేసుకోవడానికి. మళ్ళీ పాపకి ఈరోజు ఆన్లైన్ క్లాస్ ఉంది. ఆ రోజు తన ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేయించడానికి తనకి ఇంకా నేను కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ అయితే స్నానం చేయించట్లేదండి. కాలు ఎందుకంటే జాగ్రత్తగా చేయించాలి కాబట్టి నేనే దగ్గరుండి చేయించుకుంటున్నాను. ఇంకా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు చేపిస్తాను, ఒక 1 hour ముందు. ఆలోపు తన్ని రెడీ చేసుకున్నాను. ఈ బాల్స్ అవి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు, అందుకని చెప్పి
అది కాక మొన్నటి వరకు స్కూల్లో ఇక్కడ మేము 2 మంత్స్ బ్యాకే ఇక్కడికొచ్చాం కాబట్టి, తనకి తొందరగా అడ్మిషన్ దొరక్క గూడా తనకి స్కూల్ దొరక్క స్కూల్‌కెళ్ళలేదు. ఏమైనా వెనకబడిపోతది. అది కాక గ్రామర్ గూడా కవర్ చేయలేకపోతుంది. ముందు పిల్లలతో పాటు తను. అందుకని చెప్పి ఓన్లీ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు కవర్ అయ్యేలాగా జాయిన్ చేపిచ్చాం ఆన్లైన్ క్లాస్‌లో. ఇంకా తర్వాత ఇవి ప్రిపేర్ చేసుకుంటానే ఒక పక్క పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకుంటా ఉన్నాను. తర్వాత బెల్లం పాకం అది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బెల్లం పాకం ఏంటంటే మామూలుగా మనం గవ్వలకి చేస్తాం కదా, ఉండగడుతుంది పాకం, అట్లే వచ్చింది. అట్లా రాగానే ఇంకా నేనైతే పిల్లలకి కొంచెం మంచిదని నువ్వులు కూడా యాడ్ చేశాను. గీ ఉంటే గీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది లాస్ట్లో. నా దగ్గర లేదు, నేను వేయలేదు. నువ్వులు యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ బాగా కుదిరినాయి, బాగానే వచ్చినాయి అనిపించింది. ఇట్లా చేతితో నలుపుదామంటే అది అంత నలగలేదు, కొంచెం క్రంచీగానే ఉన్నాయి. కానీ లోపల మాత్రం తింటున్నప్పుడు ఏంటంటే బోలుగా బాగానే ఉన్నాయి. ఇంకా గోధుమ పిండితో అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. గోధుమ పిండి కూడా హెల్దీ స్నాకే కాబట్టి, హెల్దీ ఫుడ్డే కాబట్టి చేసుకోవచ్చు. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత పాపకి ఆన్లైన్ క్లాస్ జరిగేటప్పుడు నేను పాప దగ్గరే కూర్చుంటానండి కంపల్సరీగా. ఎందుకంటే తనకి ఒక్కొక్కసారి అర్థం కాదు, కంపల్సరీ నేను కూర్చుంటాను. వాళ్ళు కంటిన్యూస్గా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కాబట్టి పాప కొంచెం గెయిన్ చేసుకోలేదు. తర్వాత ఈవినింగ్కి ఇంకా మా హస్బెండ్ కూడా ఆకలి అవుతుందని చెప్తే ఆయన వచ్చేసరికి పకోడీలను, రైసు, పప్పు పెట్టేశాను. ఇంకా ఇది నార్మల్ రైస్ అయిపోయినాయి ఇంట్లో, అందుకే బాస్మతి రైస్ పెట్టేశాను. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి కంటెంట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.